దశావతారాల్లో పార్ట్ 1 మత్స్య అవతారం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉండగా హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను దొంగిలించి సముద్రంలో దాచిపెడతాడు. ఇది తెలిసిన మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సత్యవ్రతుడికి చిన్న చేపలా కనిపించి ఇలా అంటాడు: సత్యవ్రత, నేను చిన్న చేపలని ఈ సముద్రంలో ఉంటే మిగతా జీవులను తినేస్తాయి, నన్ను ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టు అని ఆ చేప చెప్తుంది. అప్పుడు సత్యవ్రతుడు జాలిపడి ఆ చేపని తీసుకుని తన కమండంలో వేస్తాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ చూడగానే ఆ చేప కమండలం అంత పెద్దదిగా మారుతుంది. అప్పుడు ఆ చేప, నాకు ఈ కమండలం సరిపోవట్లేదు, ఇంకా పెద్దదున్న వస్తువులో ఉంచు అని సత్యవ్రతుడికి చెప్తుంది. అప్పుడు సత్యవ్రతుడు ఒక కుండలో వేస్తాడు. సో మళ్ళీ వచ్చి చూడగానే ఆ చేప ఆ కుండ కన్నా పెద్దదిగా మారుతుంది. అప్పుడు సత్యవ్రతుడు దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ చేప, నాకు ఇది కూడా సరిపోవట్లేదు అని చెప్తుంది. అప్పుడు సత్యవ్రతుడు ఆ చేపను తీసుకుని ఒక చెరువులో వేస్తాడు. చెరువులో వేయగానే ఆ చేప మళ్ళీ చెరువు అంత పెద్దదిగా మారుతుంది. ఇది చూసి సత్యవ్రతుడు గ్రహిస్తాడు. ఈ చేప రూపంలో ఉన్న వారికి నా నమస్కారం అని సత్యవ్రతుడు అంటాడు. అప్పుడు చేప రూపంలో ఉన్న మహావిష్ణు ప్రత్యక్షమై ఎలా అంటాడు: సత్యవ్రత, రాబోయే 7 రోజుల్లో మహాప్రళయం వస్తుంది. ఈ 7 రోజుల్లో పడవని తయారు చేసుకుని అందులో 7 ఋషులను ఔషధాలను ఉంచి నువ్వు కూడా రెడీగా ఉండి నేను మళ్ళీ వస్తాను. వాసుకి అని పాముని తీసుకొని తన తాడులా మార్చి నాకు కట్టు, మిమ్మల్ని తీసుకుని సరైన ప్రదేశంలో ఉంచుతాను అని మహావిష్ణువు చెప్తాడు. సో టైం రాగానే మహావిష్ణువు చెప్పినట్టు ఆ పడవని తీసుకెళ్లి సరైన ప్రదేశంలో ఉంచుతాడు. సో మళ్ళీ సముద్రంకి వెళ్ళి వేదాల దొంగలించిన హయగ్రీవుని చంపి మళ్ళీ ఆ వేదాలు బ్రహ్మదేవుడికి ఇచ్చి పునఃసృష్టి చేయమని ఆదేశిస్తాడు. ఇది మత్స్య అవతారం స్టోరీ. ద నెక్స్ట్ కూర్మ అవతారం.